ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా మోకాల నొప్పులు సమస్య మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అయితే ఒకప్పుడు 40 ఏళ్లలో చూసే మోకాల నొప్పులు ఇప్పుడు 20-25 వస్తూ ఉన్నాయి. అసలు ఎందుకు ఈ ప్రాబ్లం, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వస్తే ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవితేజారెడ్డి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, మోకాల నొప్పుల సమస్య అంటే జనరల్గా మోకాల నొప్పులు అనేవి అంటే పెద్ద ఏజ్లో చూసే వాళ్ళము, ఇప్పుడు చిన్న ఏజ్లో వస్తున్నాయి. ప్రధానమైన ప్రత్యేకమైన స్పెషల్ రీజన్ అంటే అసలు ఏముంది దీనికి? అంటే మోకాల నొప్పులు మనం డివైడ్ చేసుకుంటే యంగ్ ఏజ్లో వస్తుంది 25 to 40. ఇంకోటి ఓల్డర్ ఏజ్ గ్రూప్లో కూడా వస్తుంది. మీ ముసలి వాళ్ళకి అది ఏజ్ వల్ల వచ్చే ఏజ్ 50 దాటిన తర్వాత. ఎస్పెషల్లీ యంగర్ ఏజ్ గ్రూప్లో దీన్ని యాక్టివిటీ రిలేటెడ్ జాయింట్ డిస్కంఫర్ట్ అంటారండి. చేసే పని వల్ల, లేకపోతే కంటిన్యూస్గా ఒకటే పని చేయడం వల్ల కానీ, ఇంకొకటి ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళ కార్టిలేజెస్ ఏదైనా జాయింట్కి కొంచెం లూబ్రికేషన్, ఫ్లూయిడ్ ఇదంతా ఉండాలంటే మోకాలు బెండింగ్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఆ మోకాల మీద ప్రెషర్ పడుతూ ఉండాలి. సో మీరు ఎప్పుడు చైర్లో కూర్చుని, లేకపోతే చేసే పని కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండి సడన్గా మీరు మీ మోకాలని ఎగ్జర్ట్ చేయడానికి ట్రై చేస్తే కనుక ఆ పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో యంగర్ ఏజ్ గ్రూప్లో ఒక సైడ్ ఏమో సరిగా వాళ్ళ జాయింట్స్, వాళ్ళ మజిల్స్, వాళ్ళ బోన్స్ సరిగా యూజ్ చేయక సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండి ఎప్పుడు కూర్చునే జాబ్ చేసుకుంటా సడన్గా ప్రెషర్ పెట్టేసరికి మోకాల నొప్పులు వస్తున్నాయి. ఓల్డర్ గ్రూప్లోనేమో ఆల్రెడీ అరిగిపోయి, అంటే ఏజ్ ప్రకారము వాడేసి బాగా తిరిగి తర్వాత మోకాలు కింద కూర్చునే అలవాటు ఉండి మెట్లు ఎక్కి దిగటం చేసే వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి మోకాల నొప్పులు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో యంగర్ ఏజ్ గ్రూప్ ప్రాబ్లం కంప్లీట్లీ డిఫరెంట్, ఓల్డర్ ఏజ్ గ్రూప్ ప్రాబ్లం కంప్లీట్లీ డిఫరెంట్. ఓల్డర్ ఏజ్ గ్రూప్లో ఏంటంటే అరుగుదల, ఎలా అయితే మన జుట్టు తెల్లగొద్దో, ఎలా అయితే మన చర్మం ముడతపడుతుందో, అలాగా మోకాల్లో నెమ్మదిగా డీజనరేషన్ అవుతుంది. అది మోకాల అరుగుదల. దానికి మనకు చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. యంగర్ ఏజ్లో మాత్రం ఇది ప్రాబ్లం కొని తెచ్చుకోవడం అనమాట. మనము మన బాడీని సరిగా మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల, మన లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం వల్ల, కేవలం ఈ ప్రాబ్లమ్స్ వల్ల కార్టిలేజ్ అనేది సాఫ్ట్ అయిపోతుంది. లాస్ట్ 30 years బ్యాక్ ఒక 25 to 30 year old మేల్ కార్టిలేజ్ థిక్నెస్ తీసుకుంటే, ఇప్పుడు థిక్నెస్ తీసుకుంటే దానికి అట్లీస్ట్ ఒక 5 mm తక్కువ థిక్నెస్ ఉంది ఇప్పుడు మన దాంట్లో. ఎందుకు అంటే ఇదంతా కూడా మనం ఆ జాయింట్కి పని ఇవ్వట్లేదు. పని ఇవ్వకుండా జాయింట్ బాగుండాలనుకుని సడన్గా ఎక్కువ పని పెడుతున్నాం. సో అట్లాంటిదప్పుడు ఆ ఎగ్జర్ట్ చేయంగానే నొప్పులు స్టార్ట్ అవుతాయి. అది ప్రాబ్లం. ఎస్ డాక్టర్ గారు, ఇప్పుడు చిన్న ఏజ్లో మోకాల నొప్పులు వస్తున్నాయంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు? సర్జరీ అంటారా, లేకపోతే దాన్ని రిపేర్ చేస్తారా? అంటే ఏ డాక్టర్ కూడా ఫస్టే సర్జరీ అన్నారండి. సర్జరీ ఈజ్ ఆల్వేస్ ఏ లాస్ట్ రిజార్ట్. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన పేషెంట్ 100 మంది ఉంటే కనుక 100లో 60 మంది యంగ్స్టర్సే ఉంటారు. 25 to 40 ఏజ్ గ్రూప్లోనే ఉంటారు. అయితే వీళ్ళకి ఈ మోకాల నొప్పులు అనేవి సడన్గా ఏమవుద్దంటే, వాళ్ళు ఏదో చిన్న స్పోర్ట్ ఆడతారు. ఐటీ క్రౌడ్ ఉంటుంది, ఎక్కువ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళకి వీకెండ్ గేమ్స్ అని ఏదో పెడతారు. పెట్టంగానే వీకెండ్ గేమ్స్ ఆడిన తర్వాత నెక్స్ట్ డే మండేకో ట్యూస్డేకో కొంచెం మోకాల నొప్పులు స్టార్ట్ అవుతాయి. అప్పుడు మన దగ్గరకు వస్తారు. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇది మనకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది. ఈ యాక్టివిటీ రిలేటెడ్ జాయింట్ డిస్కంఫర్ట్ అనేది చాలా మందికి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఒక 5 to 10 days మెడికేషన్స్ పెట్టి ఐస్ ప్యాక్స్ తీసుకోండి, రెస్ట్ తీసుకోండి, మీరు చేసే పనులు మీరు చేసుకోండి, కానీ ఎగ్జర్ట్ చేయొద్దు అని చెప్తాం. అయినా కూడా నొప్పులు తగ్గకపోతే అప్పుడు మనం ఒకసారి ఎక్స్రే తీసుకుంటాం. ఇన్ కేస్ ఇలాంటి ఏజ్ గ్రూప్లో ఒకవేళ పడ్డారనుకోండి, అప్పుడు ఎక్స్రే తీసి చూడటమో లేకపోతే ఎంఆర్ఐ తీసుకుని చూడాల్సి వస్తుంది. అయితే చాలా వరకు ఇలాంటి కేసెస్లో ఓన్లీ మోకాల దగ్గర నీరు చేరటము, ఎందుకంటే యాక్టివిటీ చేశారు కాబట్టి వాపు రావటము అట్లాంటిదే ఉంటుంది తప్ప ఎముక అరగటం కానీ, కార్టిలేజ్ దెబ్బతినటం కానీ, లిగమెంట్ టేర్ అవటం కానీ ఉండవు. సో ఎంఆర్ఐలో మనకు అదే తెలుస్తుంది. మనం వాళ్ళకి 3 to 4 weeks నీ స్ట్రెంథనింగ్, క్వాడ్రిసెప్స్ మజిల్స్, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ స్ట్రెంథన్ చేసుకోండి. స్ట్రెంథన్ చేయడానికి మీరు జిమ్కి వెళ్తారు, సో అలా క్యాలరీస్ బర్న్ అవుతాయి, మజిల్ టోన్ ఇంక్రీజ్ అవుతుంది, మోకాల మీద ప్రెషర్ తగ్గుతుంది అని చెప్తాం. సో అట్లా ట్రీట్ చేస్తాం. సరే 4 weeks అయింది, అయినా నొప్పి తగ్గట్లేదు, ఎంఆర్ఐలో ఏమో ఎఫ్యూజన్ మాత్రమే ఉంది, బట్ ఆర్గానిక్గా మోకాలు బెండ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, మోకాలు మనం కింద కూర్చోవడానికి ప్రాబ్లం అవుతుంది, ఒక 30 year old మేల్ చేయగలిగే పనులు చేయలేకపోతున్నారు అని అనుకున్నప్పుడు అప్పుడు సర్జరీ చెప్తాం, లాస్ట్ రిజార్ట్. అది కూడా ఏంటి, కీ హోల్ సర్జరీ అని చెప్తాం. మినిమల్లీ ఇన్వేజివ్, చిన్న బొక్క పెడతాం, బొక్క పెట్టి కెమెరా లోపల పంపించి
ఎంఆర్ఐలో మనకి ఏమన్నా ఫైండింగ్స్ ఉన్నాయి కదా, ఆ ఫైండింగ్స్ అవేనా కాదా అని తెలుసుకుంటాం. చాలా వరకు ఒకవేళ 1 month తర్వాత కూడా ట్రీట్ అవ్వకపోతే కనుక డెఫినెట్లీ కొన్ని మెనిస్కస్ టేర్స్ అంటే మోకాల్లో ఉన్న షాక్ అబ్జార్బర్ టేర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అది మనం క్లియర్ చేస్తాం. ఇలానే ఉంటుంది ప్రోగ్రెషన్. అయితే పెద్దవాళ్ళలో మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంటే పెద్దవాళ్ళంటే ఏ ఏజ్ 40 తర్వాతేనా? 40 కాదండి. మనం ఇప్పుడు ఇండియాలో పెద్దవాళ్ళంటే డెఫినెట్గా 55 to 60 60 వరకు కూడా వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ మిడిల్ ఏజ్. 60 దాటిన తర్వాత పెద్దవాళ్ళు అనుకుంటాం, బట్ టెక్నికల్ టర్మ్స్ లో 55 అనుకోండి. 55 సంవత్సరాల నుంచి వచ్చే మోకాల నొప్పులని పెద్దవాళ్ళకి మోకాల అరుగుదల కింద మనం పరిగణిస్తాం అనమాట. ఒక మోకాలు అరుగుతే నొప్పి వస్తుందని ఇంకో మోకాల మీద ఇంకొక కాలు మీద ఎక్కువగా ప్రెషర్ పెట్టి నడుస్తూ ఉంటారు, బరివేసి నడుస్తుంటారు, అందువల్ల 2 మోకాళ్ళు అరిగిపోయాయి అనేది మనం వింటూ ఉంటాం. వాస్తవమేనా డాక్టర్ గారు అది? ఇది డెఫినెట్లీ వాస్తవం అండి. చాలా లాజికల్ గా నార్మల్ గా అయ్యేది అంట. ఒక మోకాలు అరగటం అంటే ఫస్ట్ ఒక మోకాలు నొప్పి వస్తుంది కాబట్టి మీరు అన్నట్టే ఆబ్వియస్ గా వేరే కాలు పైన బరువు వేస్తూ ఉంటారు. సో ఇది అరిగిపోకూడదని ఆ కాలు మీద బరువు వేయగానే అది కూడా నెమ్మదిగా డీజనరేషన్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం ఆపరేషన్ కూడా వాడుకోవచ్చు అండి. మేము మా దగ్గరికి చాలా వరకు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరూ రీసెర్చ్ చేసుకునే వస్తారు. వాళ్ళకి ఏంటంటే ఏ డాక్టర్కి అయితే మనం చూపించుకుంటే లాజికల్ గా చెప్తారని చెప్తాను. సో మనం 2 మోకాలు అరిగిపోయినా కూడా 2 మోకాలకి ఆపరేషన్ చేయాలని చెప్పినా కూడా నేను మాత్రం ఒకటే మోకాలు ఆపరేషన్ చేస్తాను. నేను అడుగుతాను పేషెంట్, ఏమని అడుగుతానంటే మీకు ఏ మోకాలు ఎక్కువ నొప్పి ఉంది, ఆ మోకాలకు ఆపరేషన్ చేస్తాం, వేరే మోకాల మీద బరువేసి నడవమంటాం కొన్ని రోజులు. సో ఆపరేషన్ చేసిన కాలు ఎప్పుడైతే బెటర్ అయిపోతుందో అంటే వారం 10 రోజుల్లో మొత్తం బరువు ఆపరేషన్ చేసిన కాలు మీద వేయంగానే వేరే కాలు నుంచి ప్రెషర్ మొత్తం దీనికి వస్తుంది. అంతే కదా, ఇది మెటల్ లోపల, అదేమో దేవుడిచ్చిన జాయింట్. మెటల్ మీద ఎంత ప్రెషర్ చేసినా మనకు నొప్పి తెలియదు. సో ఈ లెఫ్ట్ కాలు రైట్ కాలు ఆపరేషన్ చేసాం అనుకోండి, లెఫ్ట్ కాలు కూడా నెమ్మది తగ్గిపోద్ది. నేను చూసిన దాంట్లో 100 మంది పేషెంట్స్ వస్తే కనుక 90 మందికి సెకండ్ కాలు ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా రాదు. 10 మందికే ఇలా చేసిన తర్వాత కూడా ఆపరేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇది ఆపరేషన్ చేస్తే ఇంకా నొప్పి తగ్గిపోయినట్లే, ఇంకా దానికి మళ్ళీ రిపేర్లు అంటూ ఏం అవసరం ఉండదు. లేదండి, అంటే మనం దేవుడిచ్చిన జాయింట్ తీసేసాం కదా, దాంతో పాటు నొప్పిని క్రియేట్ చేసే నరాలను కూడా తీసేస్తాం. అంతే కదా, సో నరం ఏమి ఉండదు అక్కడ, ఇంకా నొప్పి తెలియదు అనమాట. మెటల్ ఉంటుంది, దాంతో ఆ మెటల్ మీద నడుస్తూ ఉంటారు. ఆ మెటల్ ఆల్మోస్ట్ 30 సంవత్సరాల దాకా ఉంటుంది. సో అదేం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు పెద్దవాళ్ళలోనే ఆపరేషన్ స్టేజ్ దాకా వెళ్ళకూడదు అంటే ఎప్పుడు డాక్టర్ దగ్గరికి రావాలి అసలు? ఫస్ట్ టైము మీకు ఇప్పుడు లెటెస్ట్ మీరు ఒక నెల రోజుల నుంచి నొప్పి సఫర్ అవుతున్నారు, నెల రోజుల ముందు నొప్పి మొదలైంది, మీరు అంతకుముందు 10 కిలోమీటర్లు అంటే రోజువారీ పొద్దున్న సాయంత్రం చూసుకుంటే ఒక 10 కిలోమీటర్లు నడిచేవాళ్ళు, నెమ్మదిగా నడవలేకపోతున్నాము, మనం ఎంత నడిచే వాళ్ళమో అది ఆ నడక తగ్గుతుంది అనిపిస్తే డాక్టర్ దగ్గర రావాలండి. మనం చేసుకునే పనులు రోజువారీ పనులు అంటే రోజు పొద్దున్న లేస్తాము, పాల ప్యాకెట్కో న్యూస్ పేపర్కో బయటికి వెళ్ళి తెచ్చుకుంటాము, లేకపోతే కమ్యూనిటీలో వాకింగ్ చేస్తాము, 4-5 ఫ్రెండ్స్తో తిరుగుతాము, ఇలాంటివన్నీ తగ్గిపోతున్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా మన దగ్గర రావాలి. గ్రేడ్ 2 మనం ఎక్సర్సైజ్ చూసినప్పుడు గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఆర్థరైటిస్ అంటాం అనమాట. గ్రేడ్ 2లో వచ్చినప్పుడు మనం ఇచ్చే థెరపీలు చాలా ఉంటాయి. అంటే ఇంకా మీ జాయింట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం మందులు టాబ్లెట్స్ పెట్టచ్చు, ఇంజెక్షన్స్ పెట్టచ్చు, వేరే థెరపీస్ పెట్టచ్చు, టార్గెటెడ్ కార్టిలేజ్ ప్రివెన్షన్ థెరపీస్ కూడా ఉంటాయి, అవి కూడా చేయొచ్చు. అదే మీరు మొత్తం అరిగిపోయిన తర్వాత అంటే ఆల్రెడీ ఒక 6 నెలలు సంవత్సరం నుంచి మోకాలు నొప్పులతో బాధపడుతూ చాలా మంది దగ్గర తిరిగి మోకాలు ఎక్స్రే చూడంగానే ఆపరేషన్కి వెళ్ళేటట్టు ఉండి లాస్ట్కి వచ్చి ఇప్పుడు మోకాలు సేవ్ చేయండి అంటే కొంచెం కష్టం, మనం చేయలేం. అయితే డాక్టర్ గారు ఇప్పుడు పిఆర్పి ఇంజెక్షన్ అని చేస్తూ ఉన్నారు కదా, అసలు అది ఏంటండి దాని కదా? అసలు ఒక్కొక్కరేమో మంచిది కాదంటారు, ఒకళ్ళేమో మంచిదే అని చెప్తూ ఉన్నారు. సరే, పిఆర్పిది మనం డీబంక్ చేయడానికి అంటే ఆ మిత్ని డీబంక్ చేయడానికి ఫస్ట్ ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండి, అది మీ ఓన్ రక్తమే, దాంట్లో మంచి చెడు అయితే ఏమి ఉండదు. ఉంటే మీకు బెటర్ అవుతుంది, లేదా మీకు హాని అయితే కలిగించదు. అంటే ఇప్పుడు మనం ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా రిస్క్ బెనిఫిట్ రేషియో అని ఉంటుంది. మనం ఎంత రిస్క్ చేస్తున్నాం ఆ రిస్క్ ఎంత బెనిఫిట్ వస్తుంది. ఈ పిఆర్పిలో అసలు రిస్క్ ఏముంటుంది, మన ఓన్ బ్లడ్ అది. ఇప్పుడు నా పిఆర్పి అంటే నా బ్లడ్ తీసుకుని దాంట్లోంచి ప్లేట్లెట్స్ తయారు చేసి నా జాయింట్స్కే ఇస్తున్నాం. మహా అయితే పని చేయకపోవచ్చు అంతే, అంతేగాని నేను ఇది ఇవ్వటం వల్ల ఈ జాయింట్ పాడవుతుందని ఏం లేదు. ఓకే, మనము జాయింట్ ఎందుకు పాడవుతుంది, మనం పిఆర్పి తీసుకుని రేపు వెళ్ళి క్రికెట్ ఆడాలంటే పాడవ ఛాన్స్ ఉంటుంది, కానీ మనము మన జాయింట్ ప్రొటెక్ట్ చేసుకుంటే ఏం పాడవచ్చు. సెకండ్ థింగ్, ఇప్పుడు పిఆర్పి మోకాలు నొప్పులకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా?
నేను అంటుంది ఇప్పుడు అదే గ్రేడ్ 2 మనం ఎక్స్రేలో గ్రేడింగ్ ప్రకారం చూసుకుంటే కనుక కార్టిలేజ్ అనేది ఇంకా మోకాల్లో కార్టిలేజ్ ఉంది కానీ కొంచెం డ్యామేజ్ జరుగుతుంది అంటే గనక పిఆర్పి ఇవ్వచ్చు, దాంట్లో తప్పు లేదు. మనము స్పెసిఫిక్గా ఇవ్వాలి, ఈ పేషెంట్స్కే పిఆర్పి పనిచేస్తుంది. ఇప్పుడు ఏమైందంటే అందరూ పిఆర్పిస్ మిస్యూజ్ చేయటం వల్ల మోకాలు మొత్తం అరిగిపోయి ఎవరికైతే ఆపరేషన్ చేయాలో మోకాల మార్పిడి చేయాలో ఎవరికైతే ఆ మార్పిడి చేయటం వల్ల బెనిఫిట్ అవుతుందో వాళ్ళు కూడా ఈ పిఆర్పి అపోహలో పడిపోయి పిఆర్పి ఇంజెక్షన్ తీసుకుంటారు. అయితే కొన్ని సెంటర్ల దగ్గర మనం పేరు చెప్పుకోకపోయినా కొన్ని సెంటర్లు ఏం చేస్తారంటే పిఆర్పితో పాటు స్టిరాయిడ్ ఇంజెక్షన్ కూడా ఇచ్చేస్తారు. అది ఇవ్వటం వల్ల ఏమవుతుంది, నొప్పి తగ్గుతుంది కానీ ప్రాబ్లం తగ్గదు, ప్రాబ్లం ఇంకా వర్స్ అవుతుంది. మనం చేసే సర్జరీ ఫస్ట్ టైం మన దగ్గరికి బ్యాడ్ నీతో వచ్చిన వాళ్ళు అప్పుడు ఒక సర్జరీ చేయాల్సి వస్తుంది. ఆ బ్యాడ్ నీ వర్స్ నీ అయింది అనుకోండి, ఇంకా చండాలంగా అయిందంటే ఎక్స్రే, అప్పుడు ఇంకా పెద్ద సర్జరీ చేయాల్సి వస్తుంది. ఇది ప్రాబ్లం. సో ఇది మనం చూస్తుంది ఏ స్టేజ్ లో ఉన్నా కొన్ని సెంటర్స్ లో పిఆర్పి ఇంజెక్షన్ ఇచ్చి ఆ నొప్పిని కప్పిపుచ్చుతున్నారు, పిఆర్పితో పాటు స్టెరాయిడ్ ఇచ్చి. సో దానివల్ల ఏమవుతుంది, ఇంకా ఆ బోన్ అనేది ఎక్కువ అరిగిపోవడం జరుగుతుంది. దానివల్లని కాదు, పేషెంట్కి నొప్పి తగ్గిపోద్ది కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు మన ట్రీట్మెంట్ సక్సెస్ అయిందని చెప్పి నడుస్తూ ఉంటారు కాబట్టి ఇంకా అరిగిపోతూ ఉంటుంది వాళ్ళకి. అప్పుడే మనము పిఆర్పి ఇంకా స్టెరాయిడ్ ఇవ్వకుండా ఆ గ్రేడ్ 4 ఆర్థరైటిస్కి ఎవరికైతే మోకాల మార్పిడి చెయ్యాలో చేస్తే కనుక వాళ్ళకి లైఫ్ బెటర్ ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 మోకాల నొప్పులు అంటే ఎట్లా చెప్తారు డాక్టర్ గారు? 1, 2, 3 స్టేజ్లు ఎక్స్రేస్ చూస్తాం కదండి. ఎక్స్రే చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఎక్స్రేలో గ్యాప్ ఓన్లీ నొప్పి ఉంది. స్టేజ్ 1 అంటే అసలు ఏం పట్టించుకోరు. స్టేజ్ 2, స్టేజ్ 3లో నొప్పి ఉంటుంది, గ్యాప్ చూసుకుంటాం అనమాట. గ్యాప్ బాగాలేదు, గ్యాప్ తగ్గుతుంది అంటే స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3. స్టేజ్ 4 అంటే ఎముకలు రబ్ ఆఫ్ అయిపోతాయి, రెండు బోన్స్ టచ్ అవుతాయి అనమాట. ఇంకా అక్కడ దాని లోపల మోకాలు గుజ్జు కానీ కార్టిలేజ్ కానీ ఏమీ ఉండదు. మోకాలలో గుజ్జున్న కార్టిలేజ్ అన్న ఒకటేనా? కాదండి, కార్టిలేజ్ అంటే సరౌండింగ్ బోన్ కి సరౌండింగ్ ఉంటుంది, గుజ్జు అంటే లోపల ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట, జాయింట్ లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ ఉంటుంది, దాన్ని గుజ్జు అంటాం. సో మనం ఇప్పుడు ఆ గుజ్జు రిప్లేస్మెంట్ అవన్నీ కూడా చేస్తాం. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు ఇన్ని రకాల పేషెంట్స్ని చూసారు కదా, విమెన్ ఎక్కువగా వస్తున్నారా, మెన్ ఎక్కువగా వస్తున్నారా ఈ ప్రాబ్లంతో? ఈ మధ్యకాలంలో యంగర్ జనరేషన్లో అయితే ఉమెన్ మెన్ ఈక్వల్గా ఉంటుందండి డిస్ట్రిబ్యూషన్. బట్ ఓల్డర్ వాటి మాత్రం కొంచెం విమెనే ఎక్కువ. మనకి మోకాలు మార్పిడి అంటే ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి విమెన్కి ఎక్కువ అరిగిపోతుందో చూడటం. మరి అది వాళ్ళు చేసే పని వలన లేకపోతే అంటే విమెన్ అనుకుంటాం కానీ యాక్చువల్లీ ఎక్కువ పని చేస్తారు, బాగా ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది. మన పేరెంట్స్ ఏజ్ మనకు అది తెలియదు. వర్కింగ్ ఉమెనా నాన్ వర్కింగ్ ఉమెన్ అంటే వాళ్ళు దే డూ ఈక్వల్ వర్క్. యాక్చువల్లీ దే ఆర్ మోర్ మెన్తో కంపేర్ చేస్తే ఎక్కువ పని చేస్తారు. సో డెఫినెట్లీ దానివల్ల వాళ్ళ మోకాలు అరవడం అనేది కామన్. వాకింగ్ ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు జనరల్గా వాకింగ్ చేయొచ్చా? ఆల్రెడీ నొప్పులు మొదలైతే చేయకూడదనే చెప్తాను. దాని బదులు కొంచెం, ఎందుకంటే భూమికి మనం ప్రతి అడుగు కింద వేసినప్పుడు దానికి తగినట్టు జాయింట్ రియాక్షన్ ఫోర్స్ పైకి వస్తుంది అనమాట. అంటే ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కదా. మన కాలు కింద కొడితే పైకి వస్తుంది. ఆ ఫోర్స్ రావద్దంటే మనం వాకింగ్ కాకుండా వేరే యాక్టివిటీస్ చేయొచ్చు. నేను సజెస్ట్ చేసి అంటే ఆల్రెడీ వచ్చుంటే కనుక స్విమ్మింగ్ చేయొచ్చు. స్విమ్మింగ్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టివిటీ ఎస్పెషల్లీ ఫర్ జాయింట్స్. అందరికీ స్విమ్మింగ్ రాకపోవచ్చు, సో సైక్లింగ్ చేయమంటాం. స్టేషనరీ సైకిల్ ఉంటుంది, సైకిల్ ఇంట్లో పెట్టుకుని సైకిల్ చేయమంటాం అనమాట. సో కొంచెం ఆ మోకాలు బెండ్ అవుతూ ఉంటుంది, క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి, మన వెయిట్ తగ్గుతుంది. వెయిట్ తగ్గడం వల్ల మోకాలు నొప్పులు తగ్గుతాయి. అంటే ఈ మోకాల మీద ప్రెషర్ పడడం వల్ల నొప్పులు ఉంటే ఇంకెక్కువ అవడం అనేది ఉండదు సైక్లింగ్లో ఉండదు, బట్ వాకింగ్లో ఉంటుంది, ట్రెడ్మిల్ చేసినా ఉంటుంది. ఓకే, సో మంచిది కాదు. అయితే డాక్టర్ గారు ఇది ఏమైనా జెనెటికల్గా కూడా వచ్చే అవకాశం ఉంటుందా మోకాల నొప్పులు అనేది? అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళ వాతము ఇట్లాంటివి డిసీజెస్ ఉన్నప్పుడు అవి జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. బట్ ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే అరుగుదల, ఏజ్తో వచ్చిన అరుగుదల వాళ్ళకి జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ తక్కువ, అంత ఏముండదు. సో కొంతమంది అంటారు మా పేరెంట్స్కి ఉంది కాబట్టి నాకు వచ్చింది అంటే వస్తుంది అని అనుకుంటే అది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ, బట్ ఇట్స్ మోర్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మోర్ ఆఫ్ యాక్టివిటీ రిలేటెడ్ అండ్ ఏజ్ రిలేటెడ్ డిసీజ్. ఓకే. విటమిన్ డి గురించి, విటమిన్ డి మోకాల నొప్పులు? డెఫినెట్గా విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మోకాల నొప్పులనే కాదు జాయింట్ పెయిన్స్ ఉంటాయండి. నాన్ స్పెసిఫిక్ పెయిన్స్ అంటాం. ఇప్పుడు విటమిన్ డి తీసుకునే వాళ్ళు చూసుకుంటే కనుక విటమిన్ డి తీసుకున్న వాళ్ళకి వ్రిస్ట్ పెయిన్స్, యాంకిల్ పెయిన్స్, మోకాల నొప్పులు, షోల్డర్ పెయిన్స్, బ్యాక్ ఏక్ ఇవి ఏమి ఉండవు. అంటే జీరో అని కాదు,
బట్ ఒక 100 మందిని చూస్తే 95 మంది ప్రశాంతంగా ఉంటారు అనమాట. ఏమన్నా దెబ్బ తగిలి పెయిన్ వస్తే తప్ప నార్మల్గా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఉన్నంత ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ సేయింగ్ దాట్ మన ఇండియాలో 97%కి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది, అందరికి ఉంటుంది. ఇప్పుడు నాకు టెస్ట్ చేస్తే నాకు కూడా ఉండొచ్చు. అందుకని నేను టాబ్లెట్స్ తీసుకుంటాను, వేరే వాళ్ళు తీసుకోరు, అంటే అంత అవగాహన ఉండదు. కాబట్టి నేను చెప్పడం అంటే వైటమిన్ డి ఇస్ ద వండర్ పిల్. అది ఎంత వండర్ పిల్ అంటే మీకు ఇప్పుడు జుట్టు ఊడిపోతున్నా కూడా వైటమిన్ డి తీసుకోవచ్చు, డెఫినెట్గా జుట్టు ఆగుతుంది. ఇప్పుడు కాకపోయినా ఒక 8 వారాలకు ఆగిపోతుంది. వీక్లీ వన్స్ వేసుకోవాలి, వీక్లీ వన్స్ వేసుకోవాలి. వైటమిన్ డి హెల్ప్స్ ఇన్ జాయింట్ పెయిన్స్, హెల్ప్స్ ఇన్ ఫెటిగ్. చాలా మందికి ఏంటంటే అది లేకుండా ఎప్పుడు పని చేస్తూ ఉంటారు, కొంచెం న్యూట్రిషన్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడు ఫెటిగ్ లాగా నిద్ర వస్తున్నట్టు, లేకపోతే ఏంట్రా ఈ పని అన్నట్టు అనిపిస్తుంది. సో వాళ్ళకు కూడా వైటమిన్ డి తీసుకోవచ్చు. మూడ్ స్టెబిలైజర్ కూడా, ఇట్ హెల్ప్స్ యూ మెయింటైన్ యువర్ మెంటల్ బ్యాలెన్స్. సో వైటమిన్ డి ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వండర్ పిల్స్. చెక్ చేస్తారా అంటే టెస్ట్లో రాస్తారా డాక్టర్ గారు? డెఫిషియన్సీస్ అవన్నీ కూడా రాస్తారా ఆర్థో దగ్గరకు వచ్చినప్పుడు? డెఫినెట్ రాస్తామండి. ఇప్పుడు మీ ఏజ్ కొంచెం తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు నార్మల్గా జాయింట్ పెయిన్స్ గురించి చెప్పకూడదు. వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, 25 to 40 years మేల్ ఆర్ ఫీమేల్ షుడ్ నాట్ కంప్లైన్ ఆఫ్ ర్యాండమ్ జాయింట్ పెయిన్స్. ఊరికనే జాయింట్ పెయిన్స్ ఉండకూడదు, ఏదో పని చేయాలి, ఏదో ఎగ్జర్షన్ చేయాలి. ఎగ్జర్షన్ చేసినప్పుడు జాయింట్ పెయిన్ వస్తుంది, మనం ఏదో కొంచెం పెయిన్ కిల్లర్ తీసుకోండి, రెస్ట్ తీసుకోండి అని చెప్తాం. అంతేగాని ఏ పని చేయకుండా నార్మల్గా ఇంటికి వెళ్ళడం, ఆఫీస్కి వెళ్ళడం, చిన్న చిన్న పనులు చేసుకోవడం, కూరగాయలు తెచ్చుకోవడం వెళ్ళి చేసిన కూడా జాయింట్ పెయిన్స్ యంగర్ పీపుల్లో వస్తే మాత్రం ఖచ్చితంగా డెఫిషియన్సీస్ రూల్ అవుట్ చేసుకోవాలి. వైటమిన్ డి ఒకటి, కాల్షియం, B12, మెగ్నీషియం, ఇట్లాంటివన్నీ చేసుకుంటేనే బెటర్. దీనివల్ల ఇప్పుడు వైటమిన్ డి నార్మల్ ఉంది, కాల్షియం నార్మల్ ఉంది, బట్ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. బోన్ హెల్దీగా ఉండాలంటే అసలు ఏమేమి తీసుకోవాలి? బోన్ హెల్దీగా ఉండాలంటే నేను చెప్పేది అయితే 3 అండి: వైటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం, ఎక్సర్సైజ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆకలి పెరిగి మీరు న్యూట్రిషన్ కూడా బాగా తీసుకుంటారు. మీరు ఎక్సర్సైజ్ చేయకుండా ఏమి చేసినా కూడా రాదు. ప్లస్ బోన్ హెల్త్, ఎక్కడైతే బోన్ గట్టిగా అవ్వాలంటే మన ప్రతి బోన్కి మజిల్ అటాచ్ అయి ఉంటుంది. సో ఆ మసిల్ అటాచ్మెంట్ దగ్గర బోన్ గ్రో అవుతుంది. సో మనం ఎంత వెయిట్ లేపుతాము, ఎంత రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ చేస్తాము, ఎంత స్విమ్మింగ్ చేస్తాము అనే వాటి బట్టి మన బోన్ హెల్త్ ఉంటుంది. బట్ ఐఎమ్ నాట్ సజెస్టింగ్ కార్డియో. నేను పరిగెట్టండి, గట్టిగా పరిగెట్టి 1 కిలోమీటర్ పరిగెట్టండి అని చెప్పట్లేదు. నేను చెప్తుంది రెసిస్టెన్స్ ట్రైనింగ్, అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్. మీరు వెయిట్స్ ఎత్తాలి, మీ బాడీకి ఒక బరువు ఉండాలి, పుష్ చేయగలగాలి. లైఫ్లో మనం ఎన్నో సాక్రిఫైస్ చేస్తాం, ఎన్నో అడ్డంకులు తట్టుకుంటాం కదా, అది మెంటల్ స్ట్రెంగ్త్. ఇది ఫిజికల్ స్ట్రెంగ్త్. ఇది ఫిజికల్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయాలి. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎలా మెయింటైన్ అవుతుంది? మజిల్స్ మెయింటైన్ అయితేనే ఫిజికల్ స్ట్రెంగ్త్ మెయింటైన్ అవుతుంది, అప్పుడు బోన్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకపోతే బోన్స్ వీక్ అయిపోతాయి. నార్మల్. అది రెగ్యులర్గా జిమ్ చేస్తే చేయొచ్చు. ఐ సజెస్ట్ అట్లీస్ట్ ఒక 30 to 45 minutes రెసిస్టెన్స్ ట్రైనింగ్, లైట్ కార్డియో, ఒక 5 to 10 minutes మాత్రమే కార్డియో రోజు చేయాలి. ఒక 5 to 6 days a week చేసుకుంటే బెటర్. ఎవరైతే జిమ్కి వెళ్తారో, ఎవరైతే అంటే నార్మల్గా ఇప్పుడు నేను జిమ్కి వెళ్తారు కదా అని చెప్పి ధనాధన వెయిట్స్ ఎత్తేసి చేతుల మీద పడేసుకుని ఇరగొట్టుకోవడం అట్లాంటిది కాదు. ప్రశాంతంగా స్లోగా ఒక ట్రైనర్ పెట్టుకుని మన ప్రతి బాడీలో ప్రతి మజిల్స్ అన్ని కూడా స్ట్రెచ్ అయ్యేటట్టు చేసుకుని చేస్తే జిమ్ ఇస్ అ గుడ్ యాక్టివిటీ. ఇప్పుడు సరే చాలా మంది జిమ్కి వెళ్తారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు అని అడుగుతారు కొంతమంది పేషెంట్స్. సో నేనేం చెప్తాను అంటే, నేను పర్సనల్గా నాకు కూడా భయాలు ఉంటాయి. సో నేను పర్సనల్గా ఏం చేస్తానంటే, నా హార్ట్ రేట్ 140, 150 కన్నా ఎక్కువ వెళ్ళకుండా చూసుకుంటాను. ఎక్కువ అనిపిస్తే ఆపితం బెటర్. ఇప్పుడు నేనేది ఒలింపిక్స్కి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, నా హెల్త్ కోసం నేను చేస్తున్నా. సో అందుకనే హార్ట్ రేట్ మెయింటెనెన్స్ చూసుకోవాలి. ఇప్పుడు అందరి దగ్గర ఈ స్మార్ట్ వాచ్లు ఉన్నాయి, ప్రతి దాంట్లో హార్ట్ రేట్ కనిపిస్తుంది. సో మన 150, 180, 200 అవుతుందంటే ఇంకా ఆపేయటం బెటర్. ఇప్పుడు బోన్స్ బాగున్నాయి, నా బోన్ హెల్త్ బాగుంది అని తెలుసుకోవాలంటే ఏం టెస్ట్ చేయించుకోవాలి డాక్టర్ గారు? మామూలుగా 25 to 40 అయితే ఏం అవసరం లేదండి టెస్ట్లు. బాగానే ఉంటుంది, బేసిక్గా బాగుంటుంది. కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ. బట్ స్టిల్ బోన్ మినరల్ డెన్సిటీ ఉంటుంది, ఆర్ డెక్సా స్కాన్ అంటాం అది కూడా. సో ఈ స్కాన్స్లో ఏం చేస్తాయంటే, బోన్ క్వాలిటీ ఎలా ఉంది, కంటెంట్ ఎంత ఉంది. మన బాడీలో కొన్ని సైట్స్, ఎస్పెషల్లీ స్పైన్ దగ్గర కానీ, హిప్ దగ్గర కానీ, బ్రిస్ట్ దగ్గర కానీ ఫ్రాక్చర్స్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ ముసలి వాళ్ళకి ఆఫ్టర్ 55. అండ్ విమెన్ ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్లో యూట్రస్ కాంట్రాక్ట్ అయిపోతుంది కాబట్టి, ఈస్ట్రోజన్ కంటెంట్ ఉండదు కాబట్టి, వైటమిన్ డి ఇంకా కాల్షియం మెటబాలిజం అన్ని ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటిని ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ అంటారు. అంటే బోన్ వీక్ అయిపోతుంది,
దాని మీద చిన్న ఇంజురీ అయినా కూడా ఇరిగే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ముసలి వాళ్ళకి డెక్సా స్కాన్ అనేది బాగా ఇంపార్టెంట్. అది సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. సంవత్సరానికి ఒకసారి చేసుకున్నప్పుడు ఒక స్కోర్ ఇస్తారు అనమాట. నార్మల్ పర్సన్కి ఇంత ఉండాలి, మీకు ఇంత ఉంది, తక్కువ ఉందంటే కనుక మనం దానికి తగినట్టు టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ పెడతాం. ఓకే, ఇప్పుడంతా బాగానే ఉంది. మోకాళ్ళ నొప్పుల గురించే మళ్ళీ మాట్లాడుకుంటే, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్పారు, అరిగినాయి అని చెప్పారు. సో సర్జరీ చేశారు డాక్టర్ గారు. ఒక్కొక్క చోట మనం వింటాం సర్జరీ సరిగా అవ్వలేదు అని. అది ఎందుకు? అంటే ఇప్పుడు ఎన్నో సెంటర్స్ ఉంటాయి కదండి, చాలా సెంటర్స్ ఉంటాయి, చాలా డాక్టర్స్ ఉంటారు. అంటే ఇప్పుడు లాస్ట్ 20 years తీసుకుంటే నంబర్ ఆఫ్ డాక్టర్స్ కమింగ్ త్రూ ఆర్ ఆల్సో ఇంక్రీజింగ్ కదా. సో నెమ్మదిగా ఏమవుతుంది అంటే క్వాలిటీ పడిపోతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, చాలా మంది పేషెంట్స్కి అదే చెప్తున్నా కదా, కరెక్ట్ పేషెంట్ ఇంపార్టెంట్. గ్రేడ్ 4 ఆర్థరైటిస్ విత్ ఎ పెయిన్ఫుల్ నీ ఈజ్ ద పర్సన్ యూ షుడ్ ఆపరేట్ ఆన్. అదర్వైజ్ డు నాట్ టచ్ ద పేషెంట్. అవసరం లేదు. మనం గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఎలా కాదు, గ్రేడ్ 2 ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే, ఇప్పుడు గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ ఆఫర్ చేస్తే వాళ్ళకు ఉన్న పెయిన్ కన్నా ఆపరేషన్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కత్తి పెట్టి కండరం కోసి లోపల ఎముక కోసి ఎముకని తీసి మెటల్ పెట్టాలంటే ఇదేం చిన్న విషయం ఏం కాదు. It is not rocket science for us to do it, but still for the patient it is a major surgery. అందుకని కరెక్ట్ పేషెంట్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రేడ్ 4 ఆర్థరైటిస్ ఉండి సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేయడం వల్ల బాగా బెనిఫిట్ చెందుతారు. దే ఆర్ వెరీ హ్యాపీ పేషెంట్స్. అదే గ్రేడ్ 3 ఆర్థరైటిస్ ఉండి మినిమల్ పెయిన్ ఉందనుకోండి, చాలా మంది పెయిన్ తక్కువ ఉంటుంది. అయితే మనం ఏమనుకుంటాం, ఈ పెయిన్ వాళ్ళకి ఎక్కువ ఉందన్న ఒక థాట్లో మనం మందులు ఇచ్చాము, పేషెంట్ నెల రోజులు మందులు వాడతారు, అయినా కూడా కొంచెం డాక్టర్ గారు కొంచెం నొప్పి ఉందని అంటారు. ఆ కొంచెం నొప్పి అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ఏం అడగాలి, వారంలో 7 రోజుల్లో ఎంత మీరు సఫర్ అవుతున్నారు, రాత్రిపూట పడుకున్నా కూడా ఏమీ పని చేయకపోయినా కూడా నొప్పి ఉందా, ఆ క్వశ్చన్ అడగాలి. ఏ పని చేయకుండా నొప్పి ఉంది, పడుకున్నా నొప్పులు వస్తున్నాయి అంటే అప్పుడు ఆపరేషన్ ఆఫర్ చేయొచ్చు. నేను ఎప్పుడైనా సరే అమ్మా, నేను గ్రేడ్ 4 ఆర్థరైటిస్ వచ్చినా కూడా నేను వాళ్ళకి నెల రోజులు మందులు పెట్టి, నెల రోజులు మందుల తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు ఈ క్వశ్చన్ అడిగి మరీ నేను ఆపరేషన్ ఆఫర్ చేస్తాను. మళ్ళీ 2 చేయను, ఒకటే చేస్తాను. ఫస్ట్ ఒకటి చేసిన తర్వాత ఇంకోటి తగ్గే ఛాన్స్ ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు మోకాల మార్పిడి ఆపరేషన్ అనేది మనం 30 సంవత్సరాల బ్యాక్ వచ్చింది, మరి అంతకుముందు లేదు కదా. అంతకుముందు లేనప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు మరి? అప్పుడు కూడా 70 వరకు బతికారు, 90 వరకు బతికిన వాళ్ళు ఉన్నారు కదా. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మరి డయాబెటీస్ ఉంది, వాళ్ళకి ఆ మెటల్ పెట్టొచ్చా లోపల? డెఫినెట్లీ పెట్టచ్చండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నిజంగానే చీము పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ మనం ఆపరేషన్ చేసే ముందు HbA1c, ఇప్పుడు అందరికీ తెలుసు HbA1c అనే టెస్ట్ ఉంటుంది ఒకటి, అది <8 అట్లా పెట్టుకుని ఉంటే సేఫ్ అనమాట, మనం ఆపరేషన్ చేయడానికి సేఫ్. సో ఆపరేషన్ చేస్తాము. షుగర్ కంట్రోల్ అనేది ఎప్పుడు ఉండాలి. షుగర్ కంట్రోల్, నేను ఇప్పుడు మనం ఆపరేషన్ చేసినప్పుడు HbA1c 8 పెట్టుకుని ఒక 2-3 వారాలు కాదు, 2-3 నెలలు నార్మల్గా ఉండి 3 నెలల తర్వాత బాగా మ్యాంగోస్ వచ్చినాయి, మ్యాంగోస్ తింటామో స్వీట్స్ తింటామో చేసి ఆ HbA1c పెరిగి షుగర్స్ కంట్రోల్ కాకుండా 300-400 వెళ్తే అప్పుడు కూడా చీము పట్టే అవకాశం ఉంటుంది. ఆ కేసులు కూడా చూసాం. ఆపరేషన్ అప్పుడు చీము పట్టకుండా మనం HbA1c మెయింటైన్ చేసి ఆపరేషన్ చేసి 3 నెలల తర్వాత మొత్తం అయిపోయిందన్న టైంలో షుగర్ పెరిగితే మళ్ళీ అక్కడ చీము పట్టే అవకాశం ఉంటుంది. సో అందుకని షుగర్ కంట్రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మోకాలు మార్పిడి ఆపరేషన్ గురించే కాదండి, ఎనీథింగ్ అసలు షుగర్ కంట్రోల్ చేసుకోవడం చాలా బెటర్. పంటి నొప్పికి కూడా పన్ను పీకించుకోవాలన్నా కానీ అడుగుతూ ఉంటారు. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఆ మెటల్స్ లో డిఫరెంట్ మెటల్స్ ఉంటాయా? మళ్ళీ డిఫరెంట్ మెటల్స్ కాదండి, ఒకటే మెటల్ గ్రూప్, దాని మీద లేయర్స్. ఓకే, ఫస్ట్ మనం కోబాల్ట్ క్రోమియమే ఉంటుంది, అన్నిట్లో కోబాల్ట్ క్రోమియం ఉంటుంది, దాని మీద కోటింగ్స్ మారుతూ ఉంటాయి. సో కోబాల్ట్ క్రోమియం ఇస్ బేసిక్ అనమాట. దానిపైన నంబర్ ఆఫ్ లేయర్స్, జిర్కోనియం నైట్రేట్ కోటింగ్స్ ఇవన్నీ వస్తుంటాయి. దాన్నే కొంతమంది ఆక్సినియం ని అంటారు, కొంతమంది గోల్డ్ ని అంటారు. బట్ బేసిక్ ఇంప్లాంట్ ఇస్ ఆల్వేస్ ద సేమ్. లాస్ట్ 35-40 years నుంచి కూడా అదే ఇంప్లాంట్, అలాంటి టైప్ ఆఫ్ ఇంప్లాంటే. మాడ్యులేషన్స్ ఏం లేవు. కొన్ని అంటే డిఫికల్టీ ఆఫ్ సర్జరీ బట్టి డిఫరెంట్ ఇంప్లాంట్ టైప్స్ ఉంటాయి, బట్ బేసిక్ థాట్ ఇస్ స్టిల్ సేమ్. ఓకే, మా పేషెంట్ కూడా చూస్ చేసుకోవచ్చు దాన్ని. అడుగుతారండి కొంతమంది, ఇప్పుడు చాలా అవగాహన పెరిగింది, అందరికీ గూగుల్ చూస్తారు, ఇప్పుడు హోర్డింగ్స్ చూస్తారు, మేము ఇక్కడ ఈ ఇంప్లాంట్ చేస్తామని చెప్తారు. అట్లా కొంతమంది మాకు గోల్డ్ కావాలని అడుగుతారు. అంటే అపోహ ఏంటంటే గోల్డ్ అనుకుంటారు, కానీ అది గోల్డ్ కాదు, అది ఆ జిర్కోనియం నైట్రేట్ కోటింగే ఉంటుంది, వేరే కంపెనీస్లో ఉంటాయి. సో పేషెంట్ చాయిస్ ఉంటుంది. మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా సరే ఒక 20 years అయితే వస్తుంది. సో మీరు చూస్ చేసుకుని ఒకటే,
బ్యాడ్ సర్జరీ చేయకూడదు. గుడ్ సర్జరీ చేస్తే ఏ ఇంప్లాంట్ అయినా అంతే అన్ని సంవత్సరాలు వస్తుంది. ఓకే. మీరు ఇప్పుడు చాలా సూపర్ ఇంప్లాంట్ వేసారు డాక్టర్ గారు అంటే సర్జరీ సరిగ్గా చేయలేదు అనుకోండి, అది అంతే పోద్ది. పోస్ట్ కేర్ ఎంత అవసరం డాక్టర్ గారు? ఇప్పుడైతే మనము వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ థెరపీ లెస్ టీకేర్ అంటామండి. థెరపీ లెస్ అంటే ఫిజియోథెరపీ లేకుండానే చేస్తాం. ఎందుకంటే మనం ఆపరేషన్ చేసేటప్పుడే మోకాలు మొత్తం స్ట్రెచ్ చేస్తాము, మొత్తం బెండ్ కూడా చేస్తాం. ఒక 3 సార్లు 4 సార్లు అట్లా చేస్తాం అనమాట. సో ఆ టిష్యూస్ అన్ని బాగా ఫ్లెక్సిబుల్ ఉంటాయి. సర్జరీ అయిపోయిన తర్వాత ఒక 1-2 days సపోర్ట్ ఇస్తాం. బట్ ఆఫ్టర్ దట్ నో ఫిజియోథెరపీ. విల్ జస్ట్ ఆస్క్ దెమ్ టు డూ ఎవ్రీథింగ్. కొంతమంది సపోర్ట్ ఎందుకు కావాలంటే ఆబ్వియస్లీ ఫిజియోథెరపిస్ట్ లేకపోతే మన పని కూడా చాలా కష్టం అవుతుంది. పేషెంట్స్ కూడా అప్రహెన్సివ్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే చాలా భయాలు ఉంటే నొప్పి కూడా తట్టుకోవాలి కదా. సో అందుకు మనం ఫిజియోథెరపీ యూస్ చేస్తాం. చేసి కొంచెం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి, బెండింగ్ ఎక్సర్సైజ్ నేర్పించడానికి, అవన్నీ చేయడానికి అవసరం పడుతుంది. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకి సర్జరీ అయింది, మరి ఈ పనులు చేయకూడదు తర్వాత అంటే ఏమైనా ఉంటాయా? అంటే ఫస్ట్ 1 month కొంచెం కింద కూర్చోవద్దని చెప్తాము, హై ఫ్లెక్షన్ చేయొద్దంటాం. ఎందుకంటే అప్పుడే ఇదంతా మోకాలు చిప్ప కొడతాం కదా, లోపలంతా కట్ చేసి దాన్ని కుట్టేస్తాం. ఆ కుట్లన్నీ తెక్కకుండా ఉండటానికి, కుట్లు బలంగా ఉండటానికి ఒక 1 month కింద కూర్చోదని చెప్తాం అంతే. బట్ అదర్ దాన్ దట్ అన్ని పనులు చేసుకోవచ్చు. మెట్లు ఎక్కచ్చు, నడవచ్చు, బయటకు వెళ్ళచ్చు, తిరగడానికి ఇబ్బంది ఏమి ఉండదు. ఫార్మర్స్ ఉంటారు డాక్టర్ గారు, వాళ్ళకి సర్జరీ సేఫేనా? ఎవరికండి? ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళకి చాలా మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి, వాళ్ళకి సర్జరీ అంటే సేఫేనా? మళ్ళీ వాళ్ళు పనులు చేసుకోవాలి కదా. డెఫినెట్లీ చేసుకోవచ్చు అండి, సేఫే. చెప్పాను కదా, సేమ్ ఇప్పుడు ఫార్మర్స్ అంటే వాళ్ళు మరులు నాటుతారు కాబట్టి కొంచెం కిందకి వెళ్ళి కూర్చుంటారు కదా. సో ఆ హిప్స్ మీద కూర్చునే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది, ఒక 1 month 1.5 month పట్టచ్చు. బట్ తర్వాత డీప్ ఫ్లెక్షన్ ఉంటుంది, చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే. ఇంతవరకు మోకాళ్ళ నొప్పులే రాలేదు, రాకుండా ఉండాలి అంటే జాగ్రత్తలు? ఇప్పుడు ప్రతి బాడీలో ప్రతి జాయింట్, ప్రతి లిగమెంట్, ప్రతి టెండన్, చర్మంతో సహా అన్నిట్లో కొలాజన్ ఉంటుందండి. కొలాజన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనమాట. అయితే ఈ కొలాజన్ అనేది మనకి ఇంటేక్ తీసుకుంటే, మనం సపరేట్గా సప్లిమెంట్ లాగా తీసుకుంటే కొంచెం బెనిఫిట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఇప్పుడు అసలు ఏమి ప్రాబ్లమ్స్ లేవు, నాకు ఒక మంచి సప్లిమెంట్ చెప్పండి అంటే నేను అడ్వైస్ చేసేది ఏంటంటే వైటమిన్ డి ట్యాబ్లెట్స్. వారానికి ఒక ట్యాబ్లెట్ ఒక 8 వారాలు వేసుకోవాలి, తర్వాత ఆపేయండి. కాల్షియం ట్యాబ్లెట్ రోజుకి ఒకటి 30 రోజులు వేసుకోండి, తర్వాత ఆపేయండి. ఈ కొలాజన్ సప్లిమెంట్స్ కొంచెం పౌడర్ ఫామో లేకపోతే ట్యాబ్లెట్ ఫామో ఒక 60 days కంటిన్యూస్గా వాడచ్చు, ఏమవ్వదు. ఇవన్నీ ఒక 2-3 months వాడుకుని గ్యాప్ ఇచ్చి, ఒక 1 month 2 months గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2-3 months వాడుకోవచ్చు. ఇలా సంవత్సరంలో ఒక 2-3 episodes చేయొచ్చు. సో అప్పుడు ఏంటంటే జాయింట్ హెల్త్ బాగుంటుంది. వైటమిన్ డి, కాల్షియం, కొలాజన్ ఇవన్నీ జాయింట్స్ని బాగా ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. సో అలా చేసుకుంటే ఇప్పుడు నేను కూడా అదే ఫాలో అవుతాను. నాకు డెఫిషియన్సీ ఉంది అని స్టార్ట్ చేశాను, ఇప్పుడు డెఫిషియన్సీ లేదు. బట్ మెయింటెనెన్స్ డోస్లో వైటమిన్ డి తీసుకుంటాను, కాల్షియం తీసుకుంటాను, కొలాజన్ తీసుకుంటాను. కాల్షియం మామూలుగా తీసుకోవచ్చు, ఏమవుదండి, తీసుకోవచ్చు. 1 month కదా, 1 month హార్డ్లీ 2 months. తర్వాత మధ్యలో మన బాడీకి ఏంటంటే మనకి ఇప్పుడేం ప్రాబ్లం లేదనుకోండి, మన బాడీకి ఎప్పుడైనా ఒక డ్రగ్ హాలిడే ఇవ్వాలి. అంటే మనం సోషల్ డ్రింకింగ్ చేసినప్పుడు హాలిడే తీసుకుంటాం కదా, అట్లా సేమ్ థింగ్ బాడీకి కూడా ఒక హాలిడే ఇవ్వాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే డీటాక్స్ చేస్తుంది బాడీ, మన లోపల ఉన్న అన్ని టాక్సిన్స్ని. ఇప్పుడు ట్యాబ్లెట్లో వైటమిన్ డి వల్ల ప్రాబ్లం రాకపోవచ్చు, కానీ వైటమిన్ డి బేస్ ఏదైతే ఉంటుందో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అవన్నీ డీటాక్స్ అయిపోతాయి. సో అందుకని ఒక 1 month 1.5 month డ్రగ్ హాలిడే ఇవ్వాలి. ఓకే, ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. జనరల్గా మోకాళ్ళ నొప్పులు వచ్చాయంటే అసలు ఇది ఏ స్టేజ్ అని తెలుసుకోవాలని దాన్ని ప్రొలాంగ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వెళ్ళాలా వద్దా అనేది ఒక కాలుకి వచ్చాక అట్లనే వేరే కాళ్ళకి ఇబ్బంది వచ్చేంత వరకు వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. చక్కగా చెప్పారు. మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చెప్తారు అసలు ఏంటి, ఏ స్టేజ్లో ఉన్నాయి, ఏం అవసరం అనేది. అప్పుడు మనకి సర్జరీ దాకా వెళ్ళాల్సిన పని లేకుండా చేస్తారు. ముందు ఈ అవగాహన అయితే ఉండాలి. అంతేకాదు మంచి న్యూట్రిషన్ ఉండాలి, సరిపడినంత ఎక్సర్సైజ్ ఉండాలి. విమెన్ ఇంట్లో పనిచేస్తున్నారు కదా అని అలా ఉండకూడదు, ఏదో ఒక ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. చక్కగా చెప్పారు. జిమ్ గురించి కూడా మరీ ఓవర్గా జిమ్ చేయకుండా, సో మన హార్ట్ బీట్ని బట్టి ఎంతవరకు వెళ్తుందని దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా చాలా డౌట్సే ఉన్నాయి, మనం సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం రకరకాల పెయిన్స్ గురించి. చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు డాక్టర్ గారు. థ్యాంక్ యూ.